నమస్తే గురుజీ. ఆయుష్మతి. గురుజీ, చాలామంది న్యూమరాలజీ ఉంటుందా, అసలు దీన్ని ఎందుకు నమ్మాలి అంటూ ఉంటారు. దీని గురించి మీరేం చెప్తారు? న్యూమరాలజీ ఉంటుందా అనే క్వశ్చన్ వేసే వాళ్ళకి వాళ్ళ తరఫున మీరు అడిగారు కాబట్టి మిమ్మల్ని నేను క్వశ్చన్ వేస్తాను. 1, 2, 3, 4 ఉన్నాయా లేవా? ఉన్నాయి. న్యూమరాలజీ ఉంది. అంటే దానికి దీనికి ఎలా రిలేట్ అవుతుంది? న్యూమరాలజీ అంటే ఏంటి? సంఖ్యాశాస్త్రం. సంఖ్యలు ఉన్నాయి కదా. సంఖ్య లేకుండా మానవుడి జీవితం ఉంటుందమ్మా? లేదు, ఉండదు. మీరు పుట్టిన డేట్ కావాల్సిందే, మీరు పుట్టిన టైం కావాల్సిందే, మీరు పుట్టిన నెల కావాల్సిందే, ఎన్నో నెల, ఏ సంవత్సరం, అన్ని లెక్కలతో కూడుకున్నప్పుడు న్యూమరాలజీ లేకుండా ఎందుకు ఉంటుంది? లేకుండా ఉండదు. మనకి భారతదేశంలో కొంచెం ప్రాచుర్యం తక్కువ. సంఖ్యాశాస్త్రం అనేది చాలా అద్భుతంగా మనకి మానవ జీవితానికి అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది. దాన్ని చూసుకొని సరిగ్గా మన పేరు పెట్టుకుంటే కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా మంది అంటూ ఉంటారు గురుజీ, అంటే న్యూమరాలజీని ఎందుకు నమ్మాలి, అంటే మనకి ఇంకా చాలా ఉన్నాయి కదా అని చెప్పి, పర్టికులర్గా ఎందుకు ఫాలో అవ్వాలి అంటే మీరు ఏం రీజన్ చెప్తారు? ఎందుకు నమ్మాలంటే అది మన మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మన పేరులో ఉండే నెంబరు మన మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఆ పేరులో ఉండే నెంబర్ అంటే ఇంగ్లీష్ భాషలో ఉండే A to Z వరకు ఉండే అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి అక్షరాలుగా కాకుండా సంఖ్యలుగా ఉన్నాయన్నమాట. ABCDEF. మీరు మ్యాథమెటిక్స్ లోకి వెళ్తే ఆల్జీబ్రా అన్ని కూడా A+B² అన్నీ ఉంటాయి కదా. సో అట్లా ABCDలు అన్ని కూడా సంఖ్యాబలంతో కూడుకుని ఉంటాయి. ఆ సంఖ్యాబలం ప్రకారం మన పేరు ఏదైతే ఉందో, మన పేరులో ఉన్న సంఖ్యాబలం ఏది ఉందో అది మన మీద బాగా పనిచేస్తుంది. ఎక్కడ సంఖ్య ఉన్నా పనిచేస్తుంది అండ్ దాని ప్రభావం చూపిస్తుంది. 9 గ్రహాలు, 9 గ్రహాలకి రిప్రజెంటేటివ్ గా 9 బేసిక్ నెంబర్స్, 1 to 9 నెంబర్స్ బేసిక్ నెంబర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవే నెంబర్స్. గ్రహాలు 9. మానవుడి జీవితం గ్రహాల యొక్క గమనాన్ని బట్టి, గ్రహాల యొక్క స్థితిగతులను బట్టే మానవుడి జీవితం ఏర్పడుతుంది. గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా ఈ జన్మ వస్తుంది. ఈ జన్మలో ఎవరు ఎప్పుడు ఏం చేయాలి, ఎవరికి ఎప్పుడు ఏది జరగాలి, ఎవరు ఎప్పుడు ఏది అనుభవించాలి, ఎవరు ఎప్పుడు ఎంత కష్టాన్ని పడాలి, ఎంత సుఖాన్ని పడాలి, ఎంత లాభాన్ని పొందాలి, ఎంత నష్టాన్ని పొందాలి అనేది గ్రహాల స్థితిగతులు ప్లస్ గత జన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా ఈ జన్మ బ్యాలెన్స్ షీట్ అనేది ఈ జన్మ వస్తుంది. దాని ప్రకారం జరిగేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో నవగ్రహాలకు ప్రతీకలుగా ఈ 9 నెంబర్స్ ఉంటాయి. వాటికి అంటే 1వ నెంబర్ సూర్యగ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది, 2వ నెంబర్ చంద్రగ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది, 3వ నెంబర్ గురుగ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది, 4వ నెంబర్ రాహుగ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది, 5వ నెంబర్ బుధగ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది, 6వ నెంబర్ శుక్రగ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది, 7వ నెంబర్ కేతుగ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది, 8వ నెంబర్ శని గ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది, 9వ నెంబర్ కుజగ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి సంఖ్యలు వాటికి అనుసంధానంగానే ఉంటాయి. ఇప్పుడు ఒక్కోళ్ళు ఒక్కో తీరు. ఇప్పుడు మీరు ఒక రకంగా డ్రెస్ చేసుకున్నారు, నేను ఒక రకంగా డ్రెస్ చేసుకున్నా, ఆయన ఇంకో రకంగా డ్రెస్ చేసుకున్నారు, ఇంకో అమ్మాయి ఫ్రాక్ వేసుకుంటుంది, ఇంకో అమ్మాయి లంగావోణి వేసుకుంటుంది కదా. సో ఈ విభిన్నమైన అంటే ఒక వస్త్రధారణలో విభిన్నమైన రీతులు, విభిన్నమైన పద్ధతులు ఎలా ఉన్నాయో అట్లాగే మానవుడి జీవితానికి కూడా తను తెలిసి తెలియక పడే కష్టాలకి, ఆ కష్టాల తీవ్రతను తగ్గించుకోవడానికి మన పెద్దవాళ్ళు అనేక పరిష్కార మార్గాలు, పరిహార మార్గాలు చూపించారు. వాటిల్లో ప్రధానమైనది న్యూమరాలజీ. కానీ దానికే ప్రాచుర్యం తక్కువ. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువగా జ్యోతిష్యాన్ని నమ్ముతారు. నమ్మాలి, జ్యోతిష్యాన్ని నమ్మటం తప్పు కాదు, జ్యోతిష్యాన్ని తప్పకుండా నమ్మాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారు, మీరు పుట్టిన సమయము, తేదీ, మీరు పుట్టిన ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ రాశిలో పుట్టారు అనుసరించి మీ గ్రహస్థితిని అనుసరించి మీ జీవితం నడుస్తుంది. ఈ జీవితంలో ఇప్పుడు ఇది మీరు పుట్టినప్పటి నుంచి మీకు 10 ఏళ్ల వయసు వరకు ఈ దశ నడుస్తుంది, మీ జీవితం ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఈ దశ వస్తుంది, ఆ తర్వాత మీ టోటల్ మీ జాతకంలో మీ గ్రహస్థితి ఎలా ఉంది కాబట్టి మీకు ఇలాంటి హస్బెండ్ వస్తాడు, మీకు ఇలాంటి పిల్లలు పుడతారు, మీకు ఇలాంటి జీవితం ఉంటుంది, మీరు ఇలాంటి ఐశ్వర్యాన్ని అనుభవిస్తారు, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి కష్టాలు వస్తాయి, ఇలాంటి లాభాలు వస్తాయి, అన్ని మన జాతకం ప్రకారం ఉంటుంది. వీటన్నిటిని మన జీవితంలోకి తీసుకొచ్చేది న్యూమరాలజీ, నేమ్,
నెంబర్. ఇప్పుడు ఒక ట్రైన్ ఉంది, ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి ఆ ట్రైన్ వెళ్ళాలంటే దానికి ఒక ఇంజన్ కావాలి. ఆ ఇంజన్ లో ఫ్యూయల్ ఉండాలి, దానికి ఒక డ్రైవర్ ఉండాలి. అట్లా పేరులో ఉండే నెంబరు, పేరు మన జీవితంలో మన యొక్క స్థితిగతుల్ని, మన యొక్క కష్ట నష్టాలని, లాభ నష్టాలని మన జీవితంలోకి తీసుకొస్తాయి. అయితే ఇక్కడ న్యూమరాలజీని ఎక్కువగా పాటించడానికి కారణం ఏంటంటే, ఎందుకు పాటించాలి, ఎందుకు చూసుకోవాలి అంటే, మన జాతకం ప్రకారం ఏర్పడే కష్టాలు ఏవైతే ఉన్నాయో పేరులో కనుక రాంగ్ నెంబర్ ఉంటే అవి మరింత కష్టాలు ఎక్కువ అవుతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ అగ్ని ఉంది, ఆ అగ్నిలో కొంచెం ఆజ్యం పోసామనుకోండి భగ్గును మండుతుంది కదా. అట్లాగే జాతకం ప్రకారం ఏర్పడే కష్టం ఏదైతే ఉందో దాన్ని, ఆ కష్టాన్ని నివారించడం ఎవరి వల్ల కాదు. జ్యోతిషం ప్రకారం పరిహారం చేసుకున్నా ఆ కష్టం యొక్క తీవ్రతని తగ్గించడానికి మాత్రమే తప్ప కష్టాన్ని లేకుండా మాయం చేసే మహానుభావులు ఈ భూమి మీద ఎవరు లేరు. ఒక భగవంతుడు తప్ప మీ కష్టాన్ని లేకపోతే మీ జాతకాన్ని తిరగరాసే మహానుభావులు ఎవ్వరూ లేరు. ఓకే, ఇప్పుడు పేరు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఒక మోతాదులో అనుభవించాల్సిన కష్టం. అంటే సపోజ్ ఈరోజు ఒక వ్యక్తికి ఓ చిన్న యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉందనుకోండి, ఆ చిన్నగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం పేరులో రాంగ్ నెంబర్ అంటే పెద్దగా అవుతుంది. లేదు అంటే యాక్సిడెంట్ అవుతుంది కానీ పెద్దగా అతనికి ఏం దెబ్బలు తగలవు, లేచి నిలబడి మళ్ళీ కాసేపు పక్కన కూర్చొని కాసేపు మంచినీళ్ళు తాగి లేచి అది ఏదో కొద్దిగా గీరుకుపోతుంది, అక్కడ డెటాల్ రాసుకొని అక్కడ ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుంది, చిన్నగా అవుతుంది. సో పేరులో ఉండే నెంబర్ అలాంటి ప్రభావం మన జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. ప్రతి పరిస్థితిని, అది మంచి అయినా చెడైనా సరే. పేరులో మంచి నెంబర్ ఉంటే మంచిని ఎన్హాన్స్ చేస్తుంది, పేరులో రాంగ్ నెంబర్ ఉంటే చెడుని ఎన్హాన్స్ చేస్తుంది. సో మనకి జాతకం ప్రకారం ఏర్పడే స్థితిగతుల్ని, మనకి జాతకం ప్రకారం వచ్చే పరిస్థితుల్ని మనం కంట్రోల్ చేయలేము. కానీ మన పేరుని, స్పెల్లింగ్ ని కరెక్షన్ చేసుకొని ఒక అక్షరాన్ని సింపుల్ మాడిఫికేషన్ చేసుకోవడం ద్వారా మన కష్టం యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు. బాగా చలిగా ఉంది స్వెటర్ వేసుకుంటున్నాం, బాగా ఇంకా ఎక్కువగా ఉంది చలి రగ్గు కప్పుకుంటున్నాం, లేదా హీటర్ పెట్టుకుంటున్నాం, ఇది అలాంటిదే. దీన్ని ఊరికే న్యూమరాలజీని మేము ఎందుకు నమ్మాలి, న్యూమరాలజీని నమ్మటం ఏంటి, నమ్మడం వల్ల ఏంటంటే నమ్మకు, ఎవడడిగాడు నమ్మమని. ఓన్లీ వీఆర్ గివింగ్ ద అవేర్నెస్. ఇది ఇలాంటి ప్రభావం చూపిస్తుంది. దీన్ని సరి చేసుకోవడం ద్వారా మనం కష్టాల నుంచి, తీవ్రమైన నష్టాల నుంచి, విపరీతమైన బాధల నుంచి మనం కాపాడుకోవచ్చు. మన పిల్లల్ని మనం రక్షించుకోవచ్చు. ఎంతో మంది పిల్లల పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల అర్ధాయుష్కులుగా యాక్సిడెంట్లలోనో, లేకపోతే ఏ బోరు బావిలో పడ్డారనో, లేకపోతే ఏ స్కూల్ బస్ కింద పడ్డారనో, ఏ ఆడుకుంటూ చిన్న చిన్న 4 ఏళ్ల పిల్లలకి హార్ట్ లో హోల్ ఉందనో, ఇలాంటివన్నీ వస్తున్నాయి. వీటన్నిటికి కూడా చక్కటి పరిష్కారం పేరు కనుక మంచి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మంచి నెంబర్ ప్రకారం పేర్లో పెడితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. దీనికి ఏంటంటే టూ మచ్ అనాలిసిస్. దీన్ని ఎందుకు నమ్మాలి, నమ్మమని ఎవరిని మేము అడగట్లేదు, నమ్మమని ఎవరికి చెప్పట్లేదు, బాగుంటుంది మా ఎక్స్పీరియన్స్ మటుకే చెప్తున్నాము. నమ్మిన వాళ్ళు, ఇప్పుడు దేవుడు ఉన్నాడండి, దేవుడు వచ్చి, రాముడు వచ్చి నేను అవతార పురుషుణ్ణి ప్లీజ్ నన్ను నమ్మండి అంటాడా? చెప్పరు. నమ్మేవాళ్ళు నమ్మితే ఎస్ నేను ఉన్నానని ఆయన కాపాడుతున్నాడు, నమ్మకపోతే ఎస్ నేను లేనబ్బా నువ్వు నీ పని నువ్వు చూసుకోమంటున్నాడు. అంతే కదా. ఇది కూడా అంతే. ఎవరిని నమ్మమని అడగట్లేదు, నమ్మమని ఎవరికి చెప్పట్లేదు. నమ్మడం ద్వారా మనం లాభపడచ్చు, నమ్మడం ద్వారా మనం మెరుగైన జీవితాన్ని పొందొచ్చు, ప్రమాదరహితమైన జీవితాన్ని పొందొచ్చు, అనుకూలతని జీవితంలో ఫేవరబుల్ సిచ్యుయేషన్స్ ని పెంచుకోవచ్చు. అనుకూలతని జీవితంలో మనకి ఏదైతే ఫేవరబుల్ అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక ట్రాఫిక్ లో, హైదరాబాద్ ట్రాఫిక్ లో ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి హైటెక్ సిటీ దాకా మనం రావాలనుకోండి, ప్రతి సిగ్నల్ దగ్గర అరగంట సేపు ట్రాఫిక్ జామ్ లో వస్తే ఎంత చిరాగ్గా ఉంటుంది. లేదా ఒక మినిస్టర్, ఒక సీఎం వచ్చేటప్పుడు రోడ్లన్నీ ఖాళీ చేసి అన్ని గ్రీన్ లైట్లు వేసి టక 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 వస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, పేరులో సరైన సంఖ్యాబలాన్ని పెట్టుకుంటే మన జీవితం అలా ఉంటుంది.
సో నమ్మమని చెప్పట్లేదు, నమ్మితే బాగుంటుంది 100% నమ్మమని నేను చెప్పట్లేదు. ఎవరైనా ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని మనం మార్చగలమండి? లేదు. ఏంటి ప్రపంచం మొత్తాన్ని మార్చలేము. నా అనుభవాన్ని చెప్తున్నాం. పేర్లు నంబర్ బాగుంటే బాగుంటారు. ఇది ఖచ్చితంగా మేము 25 ఏళ్ల నుంచి చేస్తున్న రీసెర్చ్ ఇది. ఈ రీసెర్చ్ లో భాగంగా మేము ప్రాక్టికల్ గా జీవితంలో అనేక రకాలుగా నష్టపోయిన అందరి పేర్లు తీసుకొని ప్రతిరోజు పేపర్లో వచ్చే న్యూస్ చదివి వాటిల్లో ఉండే, ఇప్పుడు ఒక చోట ఒక మర్డర్ అయింది, వాళ్ళ పేరులో ఏ నంబర్ ఉంది. ఒక చోట ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగింది, ఆ అమ్మాయి పేరులో ఏ నంబర్ ఉంది. చేసిన వాడి పేరులో ఏ నంబర్ ఉంది. ఎందుకంటే ఒక 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 అఘాయిత్యం ఒక దుర్మార్గుడు చేశాడు అనుకోండి, ఆ అమ్మాయి ఏమో బలవుతుంది, వీడు నేరస్తుడు అవుతున్నాడు కదా, వీడు నేరస్తుడే జైలుకు పోతున్నాడు కదా కదా. సో వీడి పేరులో కూడా రాంగ్ నెంబర్ ఉంటేనే అలాంటి బుద్ధులు పుడతాయి. సో మన పిల్లలకి మంచి పేర్లు పెట్టడం ద్వారా సమాజానికి ఉత్తమమైన పౌరుల్ని మనం ఇవ్వచ్చు. ఏంటి మంచి జరుగుతుంది కాబట్టి మనం ఫాలో అయితే బాగుంటుంది. పేరులో మంచి నెంబర్ ఉంటే చెడు బుద్ధి పుట్టదు. చెడు నెంబర్ ఉన్నప్పుడే చెడు బుద్ధి పుడుతుంది. ఎందుకంటే మీరు హైదరాబాద్ లో ఒకప్పుడు వరుస బాంబు పేలుళ్ళు జరిగినాయి. ఎక్కడ? లుంబిని పార్కులో, గోకుల్ చాట్ బండార్లో, తర్వాత దిల్సుఖ్ నగర్ ఒక టీ స్టాల్ దగ్గర ఇలా వరుస బాంబు పేలుళ్ళు జరిగినాయి. అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కుటుంబాలని మనం ఇంటర్వ్యూ చేస్తే మనకు అర్థమవుతుంది. అసలు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడండి, అప్పటికప్పుడు గబుక్కని ఏదో ఎవడో పిలిచినట్టుగా షర్ట్ వేసుకుని గబగబా టీ దాకా వస్తాను దిల్చుకున్న టీ స్టాల్కి వెళ్ళేట. ఏంటి ఎందుకు బుద్ధి పుడుతుంది అంటే ఆ కర్మ, ఆ దురదృష్టాన్ని ఫేస్ చేసే అదృష్టం ఫేస్ చేసే రాత ఉంది కాబట్టి ఆ టైంకి వాడు అక్కడికి వెళ్తాడు. సో ఒకడు ఒక దొంగతనం చేసిన, లేదా ఒకడు ఒక దొంగగా మారినా, లేకపోతే ఇంకో నేరస్తుడిగా మారినా, ఇంకో చెడ్డ పని చేస్తూ చెడు వ్యక్తిగా చెడు మార్గంలో పయనించిన పేరులో ఉండే రాంగ్ నంబర్ ప్రధానమైన కారణం అవుతుంది. సో మా సందేశం ఏంటంటే మన పిల్లల పేర్లో మంచి నంబర్లు పెడితే పిల్లలు చెడు మార్గంలోకి వెళ్ళరు, పిల్లలు తప్పు మార్గంలోకి వెళ్ళరు. తప్పు మార్గంలోకి వెళ్లకుండా మనం మన పిల్లల్ని పెంచితే ఇలాంటి 10 కుటుంబాలు 100 కుటుంబాలు 1000 కుటుంబాలు ఉంటే సొసైటీలో మంచి నష్టం జరగకుండా, సమాజానికి నష్టం లేనటువంటి సమాజానికి బాధ్యత కలిగిన పౌరుల్ని మనం ఇవ్వగలుగుతాం. అది న్యూమరాలజీ యొక్క ప్రత్యేకత. ఓకే గురుజీ, ధన్యవాదాలు. ఆయుష్మతి భవ.